హాయ్ అండి, ఈరోజు నేను మీకు మినీ కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా చూడండి. ఒక బౌల్ తీసుకుని నేను చిన్న కప్పుతోటి సుజిరావు తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే మైదా వాడచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 200 ml వరకు కూడా మిల్క్ తీసుకున్నానండి. కొద్దిగా మిల్క్ని వేసుకున్నాను, కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా చినామన్ పౌడర్ వేసుకున్నానండి. ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోని యాపిల్ తురుము, అలాగే ఒక 8 డేట్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ని పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచాలి. ఇప్పుడు చూడండి, 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, నేను వేస్తున్నాను కదా, ఈ స్పూన్ తోటే 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్, అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోని కొద్దిగా కాజు వేసుకొని, అలాగే కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదండి, మిగిలిన పాలను కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను చూడండి చిన్న స్టీల్ కప్స్ తీసుకున్నానండి. వీటికి గీ రాసి దానిపైన కొద్దిగా మైదా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న గిన్నెల్లోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని, నేను చూడండి కుక్కర్ ప్రీ హీట్ చేశానండి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నా కదా, ఇప్పుడు మీకు బేక్ అయ్యిందో లేదో చూడడం కోసమని ఒక టూత్ పిక్ గుచ్చి చూపిస్తున్నా చూడండి. లేదు కదండి, అంటే మనకు బేక్ అయినట్లు. ఇప్పుడు చూడండి, నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇంత బాగా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. షుగర్ లేకుండా మినీ కప్ కేక్స్ రెడీ అండి. ఇప్పుడు చూడండి, వాటి కట్ చేసి చూపిస్తాను మీకు. ఎంత సాఫ్ట్గా దిగుతుందో చూస్తున్నారు కదా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్తీ షుగర్లెస్ కప్ కేక్స్ రెడీ అండి.